హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం జుట్సు కైసన్ చాప్టర్ నెంబర్ 182 అయితే చూద్దాము. మనకి ప్రీవియస్ వీడియోలో చార్ల్స్ కి అండ్ హకారికి అయితే డిస్కషన్ జరిగి ఫైట్ అయితే స్టార్ట్ చేస్తారు కదా. మనకి ఈ చాప్టర్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి చార్ల్స్ అయితే ఒక వెపన్ అయితే బయటకు తీస్తాడు. దాని పేరేంటంటే జీ బ్యాటిల్ షాఫ్ట్ అన్నమాట. దాని టిప్ కూడా చూడడానికి ఒక పెన్ లాగా అయితే ఉంటుంది. దాంతో చార్ల్స్ చేసే ఫైటింగ్ అయితే చాలా చూడడానికి బాగుంటుంది. అండ్ మన హకారి అండ్ చార్ల్స్ అయితే జైంట్ వీల్ లో ఉంటారు కదా, ఆ జైంట్ వీల్ టాప్ అయితే ఎగిరిపోయి వాళ్ళిద్దరూ కిందకైతే దూకేస్తారు. దూకి చార్ల్స్ అయితే హకారిని అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. హకారి కనీసం ఆ హుడ్డీలో నుంచి హ్యాండ్స్ కూడా బయటికి తీయకుండా సింపుల్ గా అయితే డాట్ చేస్తూ ఉంటాడు. అసలు కేర్లెస్ గా అయితే డాట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మనకి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. చార్ల్స్ అంటాడు, నేను అసలు ఒక ఆస్ట్రోనాట్ అయితే అవుదాం అనుకున్నాను, కానీ నేను ఆ డ్రీమ్ ని అచీవ్ చేయడానికి కష్టం కాబట్టి నేను ఇప్పుడు ఒక మాంగాకగా అయ్యాను. ఆ మాంగాగా అవడం వల్ల నేను నా ఇమాజినేషన్ లో నా డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎట్లాగంటే ఒక ఫ్యాంటసీ స్టైల్లో అని చెప్పి అంటాడు. అంటే నువ్వు డ్రీమ్స్ లో వెళ్ళి నీ రియాలిటీని మార్చలేవు, అదే నీ రియాలిటీలో నీ డ్రీమ్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి హకారే అంటాడు. దానికి చార్ల్స్, నా ఫ్యాంటసీ వరల్డ్ లో ఈ రియాలిటీలో లేని చాలా థింగ్స్ అయితే నేను చేయగలను, నువ్వు అట్లా చేయలేవు కదా అని చెప్పి కౌంటర్ వేస్తాడు అనమాట. అట్లా కౌంటర్ వేస్తూ హకారి మీదకైతే అటాక్ చేస్తాడు. అది జస్ట్ హకారికి బొగ్గ మీద గీరుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా గీరుకున్నప్పుడు ఆ షాఫ్ట్ నుంచి అయితే ఇంక్ ఫేస్ మీద అయితే పడుతుంది. అట్లా చేసి హకారి మీద తన కర్సి టెక్నిక్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఆ యాక్టివేట్ చేసిన వెంటనే హకారి చెస్ట్ మీద అయితే ఒక ప్యానెల్ అయితే వస్తుంది. ఒక బాక్స్ లాగా ఒక ప్యానెల్ అయితే వస్తుంది. హకారి దాన్ని చూసి ఏంటిది అని చెప్పి ఒక చిన్న స్మర్క్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత చార్ల్స్ మీదకైతే ఒక అప్పర్ కిక్ అయితే ఇస్తాడు. దాన్ని చార్ల్స్ తప్పించుకుంటాడు. తప్పించుకున్న వెంటనే ఆ షాఫ్ట్ తో గుచ్చడానికి అయితే ట్రై చేస్తాడు. కాకపోతే హకారి దాన్ని బ్లాక్ చేసి ఆ ఇంటి మీద నుంచి అయితే ఒక 2 స్టెప్స్ వెనక్కి జంప్ చేసుకుంటూ ఆగుతాడు. ఇంకప్పుడు హకారి తన పాకెట్స్ నుంచి అయితే హ్యాండ్స్ తీస్తాడు బయటికి. తీసినప్పుడు చార్ల్స్ అంటాడు, ఓకే ఇప్పుడు నువ్వు ఫైట్ ని సీరియస్ గా తీసుకున్నావు అనమాట, నీ హ్యాండ్స్ ని పాకెట్ నుంచి బయటికి తీసుకొచ్చావు. సో నేను ఇందాక నువ్వు ఇచ్చే కిక్ ని ఎట్లా డాచ్ చేశానని చెప్పి అనుకుంటున్నావా, అది నా రియాక్షన్ స్కిల్ కాదు. నేను ఇందాక నీ చెస్ట్ మీద ఒక బ్లాక్ వచ్చింది కదా, అది నా కర్సివ్ టెక్నిక్. దాని వల్ల నేను ఏం చేస్తానంటే ఒక మాంగా పేజ్ లో లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఉండే ఒక మాంగా ప్యానల్ అయితే నీ మీద నేను అటాక్ చేశాను. సో ఆ ప్యానల్ వల్ల ఏమవుతుందంటే నీ ఫ్యూచర్ లో 1 సెకండ్ అయితే నేను ముందే చూడగలను. సో నేను అట్లా నీ ఫ్యూచర్ ని చూసే ఆ అటాక్ ని అయితే నేను డాచ్ చేశానని చెప్పి హకారికి చెప్తాడు. హకారి అది కంప్లీట్ అయిన వెంటనే చాలా స్పీడ్ గా చార్ల్స్ మీదకి అయితే పంచ్ చేయడానికి వస్తాడు. చార్ల్స్ దాని ఫ్యూచర్ లో చూసేస్తాడు కాబట్టి దాన్ని డాచ్ చేస్తాడు. కానీ డాచ్ చేసి చార్ల్స్ మనసులో అనుకుంటాడు, హకారి ఏంటి చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, ఒకవేళ నేను నా కర్స్ టెక్నిక్ ని ముందే యాక్టివేట్ చేయకుండా ఉండింటే హకారి చేతిలో నేను కన్ఫామ్ గా చచ్చిపోయేవాడిని, ఇంత స్ట్రాంగ్ అండ్ స్పీడ్ గా ఉన్నాడని చెప్పి అనుకుంటాడు. ఆ షాఫ్ట్ తో అయితే హకారి మీద ఇంకో అటాక్ చేస్తాడు. ఈసారి అయితే కంప్లీట్ గా ల్యాండ్ చేస్తాడు. కాకపోతే హకారి కొంచెం దూరంగా జారుకుంటూ వెళ్ళి, కానీ నన్ను ఓడించడానికి అదొక్కటి సరిపోదని చెప్పి హకారి ఒక చిన్న లుక్ ఇచ్చి చార్ల్స్ ముందు నుంచి అయితే మాయమైపోతాడు. మాయమైపోగానే చార్ల్స్ ఒక్క నిమిషం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏం అర్థం కాదు. కాకపోతే హకారి చార్ల్స్ బ్లైండ్ స్పాట్ నుంచి అయితే ఒక పంచిస్తాడు బ్యాక్ మీద. దానికి చార్ల్స్ అయితే ఒక్క నిమిషం షాక్ అయిపోయి ముందుకు దూకుతాడు. దూకి వెనక్కి కొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హకారి కింద పడుకొని కింద నుంచి అయితే 2 లెగ్స్ తో ఫేస్ మీద అయితే కిక్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. దాన్ని చేత్తో బ్లాక్ చేసి వెనక్కి పడిపోతాడు అనమాట చార్ల్స్. సో అప్పుడు ఆలోచిస్తాడు, ఏంటి ఇతను నార్మల్ గాయనా, అసలు ఎంత ఎనర్జెటిక్ ఎంత కర్సడ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తేడికి, ఇంత ఫాస్ట్ గా ఇంత సింపుల్ గా నన్ను కొడుతున్నాడు, దట్టు నేను 1 సెకండ్ ఫ్యూచర్ ని చూస్తున్నా గానీ అని చెప్పి అంటాడు. అన్నప్పుడు మన హకారి తన కర్సడ్ టెక్నిక్ లో ఉన్న ఒక ఫ్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చార్ల్స్ కి. నువ్వు ఆ 1 సెకండ్ ఫ్యూచర్ ని ఐతో చూస్తే మాత్రమే కదా నీకు తెలిసేది నా నెక్స్ట్ మూవ్. సో నేను నీ బ్లైండ్ స్పాట్ నుంచి అటాక్ చేస్తే నువ్వు కనీసం నా మూవ్ ని కూడా చూడలేవు. సో నీకు కన్ఫర్మ్ గా నా ఫ్యూచర్ ఏంటో కూడా తెలియదు కదా. నీ కర్సెట్ టెక్నిక్ ఎంత వీక్ అయితే నేను నిన్ను ఓడించడం కేక్ వాక్ లాంటిది, చాలా సింపుల్ గా ఓడిస్తా అని చెప్పి హకారి అంటాడు. ఇద్దరికి బ్యాటిల్ అయితే జరుగుతూ ఉంటది. చార్ల్స్ గాల్లో ఉన్నప్పుడే హకారి చార్ల్స్ వెనక్కి వెళ్ళిపోయి పంచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే చార్ల్స్ తన షాఫ్ట్ ని ఫేస్ మీదకి అయితే తిప్పుతాడు హకారికి. అప్పుడు తన ఫేస్ మీద ఇంకొక ఇంక్ మార్క్ అయితే పడుతుంది. దాంతో చార్ల్స్ కి నెక్స్ట్ ప్యానల్ కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి హకారి యొక్క 2 సెకండ్స్ ఫ్యూచర్ ని అయితే చూడగలనని చెప్పి అంటాడు. అని గట్టిగా అరుస్తూ, ఇప్పుడు నువ్వేం చేయలేవు హకారి, నేను నీ ఫ్యూచర్ లో 2 సెకండ్స్ అయితే చూడగలను,
సో నువ్వు నా బ్లైండ్ స్పాట్ నుంచి వచ్చి అటాక్ చేద్దాం అనుకున్నా గానీ నువ్వు వచ్చేసరికి నేను నీ ఫ్యూచర్ ని చూసేసి నీ అటాక్ ని అయితే డాజ్ చేసేయగలను అని చెప్తాడు. అసలు ఇది ఫైనల్ ప్యానల్ అయినా గానీ చాలా కూల్ గా అయితే గీశాడు గెగే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి హకారి యొక్క డొమైన్ ఎక్స్పాన్షన్ అయితే మనకు తెలుస్తుంది. ఆ డొమైన్ పేరు ఏంటంటే రెస్ట్లెస్ గ్యాంబిల్. అది ఓపెన్ అయిన వెంటనే ఆ డొమైన్ ఎక్స్పాన్షన్ లో ఉన్న రూల్ వల్ల చార్ల్స్ కి అయితే తన డొమైన్ ఎక్స్పాన్షన్ యొక్క పవర్ గురించి అయితే అర్థమైపోతుంది. నేను ఎంత ట్రై చేసినా గానీ హకారి డొమైన్ అయితే బీట్ చేయడానికి నాకు 1% కూడా ఛాన్స్ లేదని చెప్పిన రియాక్షన్ మనకి చార్ల్స్ ఫేస్ లో అయితే క్లియర్ గా కనిపించింది. సో మనం ఇక్కడ చూడాలి చార్ల్స్ హకారిని ఎట్లా డిఫెండ్ చేస్తాడు నెక్స్ట్ చాప్టర్ లో అనేది. ఈ చాప్టర్ లో కీ పాయింట్స్ ఏంటంటే మన హకారికి చార్ల్స్ కి జరిగిన కాన్వర్సేషన్ లో హకారి ఏమో రియాలిటీలో ఉంటూ రియాలిటీని ఎట్లా మంచిగా ఫేస్ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటే చార్ల్స్ దానికి ఆపోజిట్ గా రియాలిటీని ఎట్లా తప్పించుకొని ఫ్యాంటసీలో బతుకుదాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే హకారి ఫ్యూచర్ ని 1 సెకండ్ చూడగలిగినా గానీ హకారి దాన్ని సింపుల్ గా తన ఫిజికల్ టెక్నిక్స్ తో తన ఉన్న ఫైటింగ్ స్కిల్స్ తో అయితే ఓవర్కమ్ చేస్తాడు. చార్ల్స్ అయితే హకారి కంప్లీట్ గా డామినేట్ అయితే చేస్తాడు ఈ బ్యాటిల్ మొత్తంలో. కాకపోతే ఇప్పుడు 2 సెకండ్స్ చూడగలడు కదా, సో దాన్ని డామినేట్ చేయడానికి హకారి అయితే ఇప్పుడు కొంచెం సీరియస్ మోడ్ లోకి వచ్చి డొమైన్ ఎక్స్పాన్షన్ అయితే ఓపెన్ చేశాడు. అండ్ డొమైన్ ఎక్స్పాన్షన్ పేరు కూడా చూస్తే రెస్ట్లెస్ గ్యాంబిల్ అని చెప్పి ఉంది. అండ్ గ్యాంబిల్ అంటే ఏంటో తెలుసు కదా, హకారి రెగ్యులర్ గా చేసే పనే అది. సో దాన్నే డొమైన్ ఎక్స్పాన్షన్ గా పెట్టాడంటే మనకి నెక్స్ట్ చాప్టర్ లో ఏమొస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే కన్ఫర్మ్ గా మనం. అండ్ నాకు కొన్ని చోట్ల అయితే హకారి జెట్ స్పీడ్ లో వచ్చి వెనక నుంచునేసరికి అయితే అనిపించింది నాకు. అండ్ చార్ల్స్ అయితే పక్కా షాక్ అయ్యాడు ఆ సీన్ లో మాత్రం. చూడండి అసలు ఫేస్ లో కొంచెం కూడా ఎక్స్ప్రెషన్ లేదు, అంత షాక్ అయిపోయాడు పాపం. హకారి అంత పవర్ఫుల్ అని చెప్పి ఊహించుండడు చార్ల్స్ మాత్రం. కానీ నాకు మెయిన్ గా బాగా అనిపించింది ఏంటిదంటే హకారి యొక్క డొమైన్ ఎక్స్పాన్షన్ ఓపెన్ అవడమే. సో నెక్స్ట్ చాప్టర్ లో చూడాలి హకారి ఎట్లా క్రష్ చేస్తాడు చార్ల్స్ ని, ఆర్ చార్ల్స్ దాన్ని ఎట్లా డిఫెండ్ చేస్తాడు అని చెప్పి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు పక్కా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి యానిమే అండ్ మాన్వా చూసే ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే యానిమే రిలేటెడ్ మాంగా రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కానీ కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను కన్ఫర్మ్ గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది మాత్రం పక్కా చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియోని మీకు డైరెక్ట్ ఫీడ్ లో అయితే చూపిస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.